టైర్ల కాడ అగో జనాలు అల్లారు ఏందంట లారీ అట మనిషి మోసుకొస్తున్నాడు 52 65 మనిషిని మోసుకొస్తున్నాడు. లారీ నెంబర్ వచ్చి 52 60 మనుషులు ఎంతమంది ఉన్నారు ఇంకా తెలియదు. ప్రైవేట్ బస్ అన్నా యువతల బస్సు కాదన్నా, యువతలదైతే బస్సు కాదు, యువతలది టిప్పర్ అన్నా. ఓన్నా యువతలది టిప్పరు, యువతలది టిప్పరే అంతే కదా. వీళ్ళు అంబులెన్స్ వాళ్ళు ఆడికి పోయినరు, వెళ్ళిపోయినరా? లోపల రా అగో జనాలు అగో జనాలు కొంచెం వెనక్కి రా. మహారాష్ట్ర టూరిజం ఏం జరిగింది తమ్ముడు? बाइक जान दे रहा हूँ, जान दे हमारे वीडियो आपको అగో జనాలు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మార్కాపురం అండ్ తర్లుపాడు బోర్డర్లో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తున్నది. అదేవిధంగా చీమకుర్తి నుంచి వచ్చిన టిప్పర్ని ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ఫైర్ సంభవించి దానిలో సుమారు కొంతమంది చనిపోయినారు. 12 మెంబర్స్ అబోవ్నే చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. దీన్ని ట్రాఫిక్ క్లియర్ చేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్, రెవెన్యూ అందరూ సహకారంతో దీన్ని ఇక్కడ రోడ్ని క్లియర్ చేసి వీళ్ళందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమారు బస్సులో ఒక 40 మెంబర్స్ అనుకుంటున్నాము. ఇంకా పూర్తిగా తెలియజేయాల్సింది.
ఇందాక అది మన ట్రావెల్స్ బస్సు డ్రైవరు ఇప్పుడే కొంచెం షిఫ్ట్ చేయడం జరిగింది. అతను అందరూ జేసీ గారు, డిఎస్పీ సార్, మన ఎస్పీ సార్ అందరూ వచ్చున్నారు. ఫైర్ డీజీ గారు కూడా అందరూ వస్తున్నారు. ఇప్పుడు తెచ్చిపోయారు. ఇప్పుడు అది వాసన వస్తుంది కాబట్టి ఇప్పుడు బాగా గొప్ప వచ్చేస్తుంది మనుషులు. ఆ పక్క కూడా చాలా మంది ఉంటారు. అరుగురు అటు పక్క తిరణాలు బతికున్న నాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఎవరు అయినా ఏది కొట్టుకుంటుంది ఎట్ట తెలిసింది మన ఏరియా దగ్గర ఇదే ఇప్పుడు ఆ పిల్లోడు అంటే డ్రైవరు ఎన్ని వచ్చినా చేసేది ఏమన్నా సౌండ్ అంటే పేలాల్సిన పేలినాయి. ఆవులు డీజిల్ ట్యాంక్ అవన్నీ పేలిపోయి ఆయిల్ చుట్టూ కారితే ఆడదాకా వచ్చినాయి. ఆ టైర్లు కూడా గాలిపోతున్నాయి. టైర్లు గాలేటప్పుడు సౌండ్లు వస్తుంటాయి. ఇనపస్తులు ఏం కావు, అంటే హీట్ అయిపోతాయి, ఉపయోగం లేదు. ముందు లోపల ప్లాస్టిక్ సీట్లు అవన్నీ కాలిన తర్వాత ఇంకా టైర్లు, అల్యూమినియం అవన్నీ కాలుతాయి. బస్సులు ఇంజనం